కొమరంభీం జిల్లాలో టైగర్ కన్సర్వేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 49ని తాత్కాలికంగా నిలిపివేసింది ప్రభుత్వం. దీనిపై ఆదివాసీ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. ఆదివాసీల అస్తిత్వాన్ని నిర్మూలించే ఈ జీవోను పూర్తిగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేవలం తమ పోరాటాల కారణంగా తాత్కాలికంగా నిలిపివేయడం సరైనది కాదని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం తమను మభ్యపెట్టడమేనని ఆదివాసీ సంఘాలు పేర్కొన్నాయి. ఈ జీవోను వెంటనే రద్దు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మరి ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. జీవోను రద్దు చేయాలని కోరుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న ఆదివాసీ సంఘ నాయకులు అదేవిధంగా తుడుందెబ్బ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధర్నా కూడా సక్సెస్ కావడం జరుగుతుంది. సో ప్రభుత్వం కూడా స్పందించడం జరుగుతుంది. ఏదైతే 49 జీవోను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నామంటూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది. సో ఈ తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసీ నాయకులు డిమాండ్ అయితే చేస్తున్నాం. మనతో మాట్లాడడానికి ఆదివాసీ నాయకులు చెప్పండి, మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? అసలు ప్రభుత్వం నిన్న తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేయండి, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఏదైతే 49 జీవోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఉమ్మడిగా అది ఇవ్వడం జరిగింది. ఈ జీవోని రద్దు చేయాలని చెప్పేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ సంఘాలు, తుడుందెబ్బ, వామపక్ష పార్టీలు, విద్యార్థి యువజన సంఘాలు, మహిళా సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు కలిసి నిన్న ఆదిలాబాద్ జిల్లా బంద్ నిర్వహించడం జరిగింది. ఈ పోరాటాలకు తలొక్కి రాష్ట్ర ప్రభుత్వం నిన్న జీవోని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కానీ దీని వెనకాల కూడా పెద్ద కుట్ర ఉంది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల్లో దీని పట్ల ప్రజల నుంచి ప్రతిఘటన రాబోతుంది. ఎన్నికల్లో మనకు సీట్లు తగ్గుతాయనే ఆలోచనతోనే ఈరోజు దీన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. వాళ్ళకు గనక నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే దాన్ని పూర్తిగా తొలగించేవాళ్ళు, రద్దు చేసేవారు. కానీ రద్దు చేయకుండా తాత్కాలికంగా నిలిపివేయడం అంటే రేపు భవిష్యత్తులో మళ్ళీ దాన్ని అమల్లోకి తీసుకొచ్చే ఆలోచన ఈ ప్రభుత్వాలకు ఉంది. అందువిషయమే మళ్ళీ ఆదివాసీ సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజలందరూ కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉన్నారు. ఆలోచన ఉంది, దాని పట్ల అవగాహన ఉంది. ఖచ్చితంగా దీన్ని పూర్తిగా రద్దు అయ్యేంత వరకు ఈ పోరాటం ఆగదు. ప్రభుత్వాలు స్పందించి దీన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రద్దు అయ్యే వరకు కూడా పోరాటాలు ఆగవు. దీని పోరాటం మరింత ఉధృతంగా అవుతాయి, పోరాట రూపాలు మారుతాయి. దాని పట్ల ప్రభుత్వాలు కూడా దాన్ని జాగ్రత్తగా ఉండి దీన్ని రద్దు చేస్తే బాగుంటుంది. లేని పట్ల ఖచ్చితంగా హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ నిరసన సెగలు తగిలే విధంగా పోరాటాలు ఉంటాయని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే 49 జీవో వల్ల ఎట్లాంటి నష్టం వాటిల్లుతుంది, ఏం చెప్పుకుంటారు? ఈ 49 జీవో రావడం వల్ల ఉమ్మడి ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 339 గ్రామాలపైన ఈ ప్రభావం ఉంది. ఈ 339 గ్రామాలలో మెజారిటీ ఆదివాసీ ప్రజలు ఉన్నారు. ఆదివాసీ ఇతర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు కూడా కొన్ని గ్రామాల్లో ఉన్నారు. ఈ 339 గ్రామాలను రేపు టైగర్ రిజర్వ్ పేరుతో వాళ్ళని అక్కడ నుంచి మళ్ళీ ఇతర ప్రాంతాలకు తరలించాలనేది ఆ జీవోలో ఉంది. రేపు ఆ 339 గ్రామాల ప్రజల్ని మీరు అడవిని నమ్ముకొని వీళ్ళు ఇప్పుడు శతాబ్దాల తరబడి అడవిలో ఉన్నారు. ఆ భూమికితో, ఆ చెట్టుతో, అక్కడ ఉన్న ప్రతి ప్రకృతితో వాళ్ళకి అనుబంధం ఉంది. ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వెంటనే తరలిస్తామని చెప్తున్నారు. తరలించినప్పుడు ఇలా కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఏర్పాటు చేశారు. అప్పుడు 16 గ్రామాలను తరలిస్తాం మేమని చెప్పారు. పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి. అయినా ప్రభుత్వాలు గ్రామాలను తరలించి ఒక ప్రయత్నం చేసినాయి. అక్కడ వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు, భూములు ఇవ్వలేదు. వాళ్ళని ఉన్న పరంగా తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టారు. ఇదే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ఆ ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భూములు కావచ్చు, వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోతారు. ఆదివాసీ సాంప్రదాయాలు, సంస్కృతి అన్నీ కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు పుట్టిపెరిగిన నేలను వదులుకోవడానికి వారు సిద్ధంగా లేరు. కాబట్టి మీరు వన్యప్రాణులకు ఈరోజు అంతా విలువ ఇస్తున్నారు, 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు, 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ ఈ దేశ మూలవాసులైనటువంటి ప్రజలు ఆదివాసీ ప్రజలు, ఈ అడవిని కాపాడుతున్న ప్రజలు ఆదివాసీ వాళ్ళు, సంస్కృతి సాంప్రదాయాలకు కాపాడుతూ వస్తున్న ప్రజలు ఆదివాసీ ప్రజలు. అటువంటి మీరు ఆదివాసీ ప్రజలకు ఒక వన్యప్రాణులకు ఇస్తున్నటువంటి విలువ ఇవ్వకపోవడం చాలా శోచనీయం. దీన్ని ప్రభుత్వాలు మార్చుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు యథావిధిగా అక్కడే ఉండేట్టుగా వాళ్ళు కొనసాగించాలి. కాబట్టి తక్షణమే ఈ 49 జీవోను రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. 49 జీవోను రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసీ సంఘాలు తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిన్న ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వం కూడా స్పందించింది, తాత్కాలికంగా నిలిపివేస్తున్నామంటూ కూడా ఉత్తర్వులు జారీ. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఏదైతే ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో గతం నుంచి కూడా అక్కడ జరిగినటువంటి పోరాట గడ్డ, అది ఆదివాసులకు ఉన్నటువంటి అడ్డ. అక్కడి నుంచే స్వాతంత్ర పోరాటాలు, ఉద్యమాలు, రాజకీయాలు అన్నీ కూడా అక్కడి నుంచే అన్ని జిల్లాలకు ఉంటుంది. కాబట్టి ఇవాళ ఏదైతే 49 జీవో దీన్ని
49 జీవోని మేము రద్దు చేస్తున్నామని చెప్పేసి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ఆదివాసుల ప్రజలను కూడా తప్పుతోవ పట్టించి ఏదైతే ఈ ఎలక్షన్ సందర్భాలు ఉన్నాయో వీటికి జిమ్ముకుల కోసం కలుపుతూ మమ్మల్ని మరోసారి మాకు నష్టం కలిగించేటువంటి కుట్ర చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఆదివాసుల తరపున నిన్న పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి అదే తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి ఈరోజు దాన్ని తాత్కాలికంగా మేము నిలిపివేస్తున్నామనేది అది చాలా మాకు ఆదివాసులకు నష్టం కలిగించేటటువంటి విషయమే. కాబట్టి దాన్ని మేము ఆదివాసుల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ ఇలాంటి తాత్కాలికంగా నిలిపివేయడం ఇది సరైనది కాదు. ఎందుకంటే మరోసారి కూడా దాన్ని కంటిన్యూగా కొనసాగించి ఏదైతే ఆసిఫాబాద్లో ఉన్నటువంటి గ్రామాలు 339 గ్రామాలు ఉన్నాయో వాటిని తరలించే కుట్రనే జరుగుతున్నదని కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీరు ఎలక్షన్ అయిన తర్వాత కూడా దాన్ని ముందు కొనసాగిస్తే నష్టం జరిగేది మా ఆదివాసులకే. కాబట్టి ఇప్పటి నుంచే మేము కూడా అన్ని విషయాలలో కూడా మేము ఎందుకంటే అలర్ట్ అయి ఉంటారు. ఎందుకంటే మీరు చెప్పేటువంటి విషయాలను ఎవరు కూడా ఇప్పుడు నమ్మడానికి ఎవరు కూడా నమ్మరు. కాబట్టి ఇలా అడవిలో ఉన్నటువంటి కొండలని అడవిలో ఉన్నటువంటి పండ్లు పొలాలు తిని సేకరించి ఇవాళ మమ్మల్ని కలుషితం నీళ్లు తాపించేటటువంటి కుట్రలు కూడా గతం నుంచి జరుగుతున్నాయి. ఇవాళ కలుషం నీళ్లు తాగించి మా వాళ్ళు రక్తహీనతతోటి బాధపడుతూ అక్కడి అడవులు ఉంటే ఇవాళ గాలి వాతావరణము మంచి నీళ్లు మంచి పౌష్టికాహారం అందించేటువంటి మాకున్నటువంటి అడవిని నాశనం చేస్తూ ఇలా కార్పొరేటర్లకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని కూడా మేము తీవ్రంగా ఏదైతే మా పెద్దలు ముందున్నటువంటి ఆదివాసీ నాయకులు శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కాకపోతే ఎట్లాంటి పరిణామాలు చేస్తారు? ఎట్లాంటి మీ డిమాండ్ ఏంటి అసలు? ఒకవేళ తాత్కాలికంగా మేము రద్దు చేస్తున్నామని చెప్పేసి దాన్ని కంటిన్యూగా కొనసాగిస్తే మాత్రము గతంలో ఏ విధంగా అయితే మా ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఉద్యమాలు జరిగినాయో దాన్ని పూర్తిగా కేంద్ర లెవెల్, స్టేట్ లెవెల్, ఢిల్లీ వరకు గల్లీలో ఉన్నటువంటి పోరాటాన్ని ఢిల్లీ వరకు కూడా గతంలో తీసుకుపోయినటువంటి చరిత్ర మాకు ఆదివాసులకు ఉన్నది. కాబట్టి ఇప్పుడు కూడా దాన్ని శాశ్వతంగా దాన్ని రద్దు చేయకపోతే అదే గతంలో ఉన్నటువంటి ఉద్యమం ఏదైతే సాగిందో అదే మాదిరిగా సాగుతుంది అని నేను మా ఆదివాసుల హక్కుల తరపున కూడా నేను ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నామో మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేయకుండా దాన్ని శాశ్వతంగా నిలిపివేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే ప్రభుత్వం కూడా దిగి రావడం జరుగుతుంది. ఏదైతే నిన్న పెద్ద ఎత్తున కూడా ఆదివాసులంతా కూడా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదంతా కూడా శాశ్వతంగా నిలిపివేయాలి, శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసీ నాయకులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి చెప్తున్న నేపథ్యం అయితే కెమెరామెన్ మహేందర్తో కలిసి సాయిలు, S6 న్యూస్, ఆదిలాబాద్.